మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అనగా 22/4/2024 తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు రెండో సెట్ మూడో సెట్ నామినేషన్ వేయడం జరిగినది. కర్నూలు లోక్సభ స్థానానికి నా పేరు పంచలింగాల నాగరాజు. నిన్నటి దినం మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అభ్యర్థులందరినీ పిలిచి అమరావతిలో మాకు ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఆ ఫామ్ ఏ ఫామ్ బి తీసుకొని మా యొక్క సెంటిమెంట్ ప్రకారం నేను ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు ఫామ్ ఏ ఫామ్ బిని జత చేస్తూ నామినేషన్ని సమర్పించడం జరిగింది ఆర్ఓ గారికి. కావున నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే నామినేషన్ ఘట్టం నేను వేయడం 3 సెట్లు ఈ రోజుతో క్లియర్ అయినది. అన్ని జతపరచవలసినటువంటి దాఖలా మేరకు చెక్ లిస్ట్ మేరకు అన్ని సమర్పించాము. ఇక భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా రాబోయే కథన రంగంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఈ కర్నూలు జిల్లాలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లను తో పాటు కర్నూలు లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో పెన్నాడు చూడని విధంగా కర్నూలు జిల్లా చరిత్ర ఏనాడు చూడని విధంగా మా తెలుగుదేశం పార్టీ గెలుపు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఈరోజు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ముందుకు కర్నూలు లోక్సభ స్థానానికి నామినేషన్ వేసి ఆ ఘట్టాన్ని ముగించుకొని కర్నూలు పార్లమెంట్ ప్రజల ముందరికి నేను వచ్చాను. ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి, విఘ్నులై ఆలోచించండి. మరొక్కసారి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నానంటే మాత్రం క్షమించడానికి నేరమవుతుంది. ఎందుకంటే అనుభవం లేని ఆయనకు నేను ఎంత చెప్పినా కూడా మీకు తక్కువనే. ఆల్రెడీ మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయనకు సంక్షేమం అనుకుంటా ఎవరు లేని సంక్షేమాన్ని నేను కనిపెట్టినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ భ్రమణ బతున్నటువంటి మనిషి. అభివృద్ధి కంటే అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు ఆయనకు. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్లో పరిస్థితులను బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన ఏదో 10,000 20,000 బటన్ కొట్టినా అని చెప్పన్నారు. మీరందరూ కరెక్ట్గా సైకిల్ అనే బటన్ మీద నొక్కి ఆయన్ని ఇంటికి సాగనంపవలసిన సమయం ఆసన్నమైంది. రాబోయే 22 రోజుల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ఏది ఏమైనా గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నేను మీకు ఎంత చెప్పేదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజంతా చెప్తే కూడా టైం సరిపోదు. ఈ ఆవరణ ఇది ఎంత చెప్పినా చాలకొస్తుంది. బైఫర్గేషన్ అయిన తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత కష్టకాలంలో ఇంత అభివృద్ధిని చూపించాడు మన జిల్లా. కాబట్టి మీకు ఎంత ఏమంటే నేను చెప్పేది ఏమంటే అంత అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని ఇచ్చారు. మళ్ళీ రంజాన్ తోఫా అయితేనేమి, క్రిస్టియన్స్ పండుగలకు అయితేనేమి, ప్రతి దానికి మన బీసీ వాళ్ళకు కార్పొరేషన్లు పెట్టి ఇవన్నీ చేస్తూ అన్ని ఎన్నో చేశారు. ఇవన్నీ ఇంత చేశారు. ఇవి కాక ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏం చేస్తా అనేది కూడా పేదలను ధనికులుగా చేయాలనే సంకల్పం సార్ది. రాష్ట్రాన్ని భూస్థాపితం చేశాడు ఈ సైకో జగన్ అని చెప్పేసి. సరే ఇది జరిగిపోయింది. ఖచ్చితంగా మనకి దేశానికి కొన్ని సందర్భాల్లో రాజ్యం పరిపాలించాలంటే ఎమర్జెన్సీ అని విధించేవాళ్ళు. అప్పట్లో పరిపాలన ఎప్పుడైతే బాగుండదో ఎమర్జెన్సీ విధించేవాళ్ళు. ఆ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎమర్జెన్సీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చిన వెంటనే ఈ రాష్ట్రాన్ని నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలంతా చాలా నష్టపోయినారు, చాలా ఇబ్బందులు ఉన్నారు, మౌలిక వస్తువులు లేవు, ఏమి లేవని చెప్పేసి వీళ్ళని ఏం చేయాలి, ఒక 6 ప్యాక్ అని సూపర్ 6 అని చెప్పేసి ఒక పథకం ఇచ్చారు. సూపర్ 6 పథకాలు. కాబట్టి దాంట్లో భాగంగా మీ కరెంటు బిల్లులు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ సోర్స్లో మెయిన్గా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. రైతులకు 20,000 ఉచితంగా ఇస్తాను సంవత్సరానికి. ఈ విధంగా ఆయన పథకాలు సూపర్ 6 అనే పథకాలు కొన్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మనకు సూపర్ 6 అనే పథకంలో మీరు ఏదైనా కంపేర్ చేసుకోండి, దాంట్లో ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, స్కీమ్ దాంట్లో ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి ఈరోజు రేపు ఎలక్షన్లో ఆయన ఏదో మందు దాపి బిర్యానీ పెట్టి ఏదో 2,000 కాదు 10,000 కానీ ఇస్తాడు. మన డబ్బే కదా అంతా. అటువంటి దానికి లోబడి ప్రలోభాలకు లోబడి తమరంతా మోసపోకుండా దయచేసి ఏది ఏమైనా కూడా మీరు కర్నూలు జిల్లాని డెవలప్ చేయాలంటే ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలారా మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక విద్యావంతులను నన్ను ఒకసారి ఆలోచించండి. ఈ కర్నూలు జిల్లాలో 7 మంది అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకొని నేను ఈ జిల్లాని గణనీయంగా వాళ్ళతో పాటు నేను ఒక జోడెద్దులాగా పార్లమెంట్లో నా గలాన్ని విప్పి చట్టసభల్లో మేమంతా వినిపించి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా ఉంటుందో పరుగులు పెట్టిస్తాం. ఎందుకంటే 2 సార్లు మీరు 10 సంవత్సరాలు ఈ జిల్లాని సర్వనాశనం చేశారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ లేదు. మన పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లాలో రాకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో ఈ జిల్లాకి ఎంత చేయాలంత ఆల్రెడీ ఇదివరకు చెప్పాను ఏమేం చేశాను. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అన్ని స్థానాలు మెజార్టీతో దక్కించగలరని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.